హాయ్ చెప్పు. నిల్చోరా. వెల్కమ్ టు మమ్మీ స్నేహ. వెల్కమ్ టు మమ్మీ బ్యాక్టీరియా. వెల్కమ్ టు మాదా స్నేహ వ్లాగ్స్. ఇప్పుడు ఎక్కడికి పోతున్నాం మనం? పూజకి వెళ్తున్నాం. ఏం పూజ? పూజ అంటేనా మనకి బట్టలు పెడతారు కదా. ఎవరు? అమ్మమ్మ. ఏం పూజ ఉంది మనకు? మనకా స్పెషల్ పూజ. మనకి బట్టలు ఓడిబియ్యం ఈరోజు. మనకి ఈరోజు ఓడిబియ్యం పోస్తున్నారా? సత్యనారాయణ వ్రతం. సత్యనారాయణ వ్రతం కదా. మనకు ఫస్ట్ మనకి బట్టలు పెట్టి తర్వాత ఓడిబియ్యం పోస్తారు. బాయ్ బాయ్. బాయ్ బాయ్. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాదా స్నేహ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. యాక్చువల్గా ఇంట్రో మొత్తం మాధవి అయితే చెప్పేసింది కదా. సో అండ్ ఈ వీడియో ఏంటంటే మా మమ్మీ వాళ్ళు నాకైతే ఓడిబియ్యం పోస్తున్నారు. అంటే పెళ్ళైన తర్వాత 3 years 5 years అట్లా కొత్తగా మెట్టెలు చేయించి ఓడిబియ్యం పోస్తారు కదా. సో ఓడిబియ్యం అన్నయ్య వాళ్ళ ఇంట్లో పోస్తున్నారు. ఇంకా ఇప్పుడు అన్నయ్య వాళ్ళ ఇంటికి మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా కాస్త ఎర్లీగానే వెళ్దాం అనుకున్నాం, బట్ మా అత్తయ్య వాళ్ళ కోసం వెయిట్ చేస్తే ఇంకా 9:30 అయింది. 9:30కి మేమైతే ఇంట్లో నుండి స్టార్ట్ అయ్యాము. ఇంకా ఫస్ట్ అయితే మేము మెట్టెలు చేయించుకోవడానికి వెళ్ళాము. ఎందుకంటే మెట్టెలు ఆర్మూర్కి వెళ్ళినప్పుడు చేయించుకుందాం అనుకున్నా, బట్ నేను ఆర్మూర్కి అయితే వెళ్ళలేదు. సో ఇక్కడే హైదరాబాద్లోనే చేయించుకుందామని ఇంక ఓడిబియ్యం పోసే రోజే డైరెక్ట్ ఫస్ట్ అయితే షాప్కి వెళ్ళాను. షాప్కి వెళ్ళి మెట్టెలు అయితే చేయించుకున్నాను. ఇంకా వాళ్ళైతే ప్రాసెస్ స్టార్ట్ చేశారు. నా కాళ్ళకి మెట్టెలు తీశారు. ఇంకా దానికంటే ముందు నేను దారాలు కట్టుకున్నా, ఎందుకంటే మనం కాళ్ళని వట్టిగా ఉంచుకోవద్దు కదా. సో ఫస్ట్ అయితే దారాలు కట్టేసుకొని ఇంకా వాళ్ళకైతే మట్టెలు తీయించేసుకున్నాను. ఇంకా మన పాత మట్టెలు వెండి ఎంత ఉందో అంత కాకుండా కొంచెం యాడ్ చేయించుకోవాలి కదా. సో అట్లయితే కొంచెం యాడ్ చేయించుకున్నాను. అండ్ చేయించుకొని అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అప్పటికే మా పిన్నిలు, అక్క వాళ్ళు, మా మేనత్త వాళ్ళందరూ వచ్చేసారు. ఈరోజు ఓడిబియ్యం ఒకటే కాదు, వ్రతం మీద కూడా కూర్చుంటున్నాము. సత్యనారాయణ వ్రతం చేస్తున్నాము. మా పెళ్ళై 5 years అయినా కూడా ఒక్కసారి కూడా చేయడానికి అస్సలు కుదరలేదు. మా అత్తయ్య వాళ్ళకు చెయ్యరంట వ్రతము. సో దానివల్ల ఇంకా ఎన్నిసార్లు అనుకున్నా చేద్దామని, బట్ అస్సలు పాసిబుల్ కాలేదు. అంటారు కదా దేనికన్నా ఒక టైం రావాలి అని. సో ఆ టైం ఇప్పుడు వచ్చింది అనుకుంటా మాకు. సో మా పిన్ని వాళ్ళు, అక్క వాళ్ళు అంతా పూజ ప్రిపరేషన్స్ చేస్తున్నారు. ఇక్కడ మా మమ్మీ అద్వైతకు చిన్న స్టడ్స్ తీసుకొచ్చింది. పాతవి ఉన్నవి తీసేసి ఈ కొత్తవి పెడుతున్నా. అట్లాగే తన కోసం డ్రెస్సెస్ కూడా తీసుకొచ్చింది. సో నేను అవి వేసుకుంటా అని సతాయిస్తుంది. ఆగవే మనకు బట్టలు పెడతారు, బట్టలు పెట్టినాక వేసుకుందాం అంటే కూడా అస్సలు ఆగలేదు. అండ్ మా అద్వైతకి అయితే ఇయర్ స్టెప్స్ చాలా అంటే చాలా బాగున్నాయి, భలే క్యూట్గా అనిపించింది. ఇంకా ఇక్కడ మా చిన్నక్క మా అక్క నాకు పోసే ఓడిబియ్యం ఉంటుంది కదా. సో వాటిని కలుపుతున్నారు. ఇంకా అందులో బ్లౌజ్ పీసెస్ కూడా పెట్టాలి కదా. వాళ్ళిద్దరైతే ఇవన్నీ అరేంజ్ చేసి పెడుతున్నారు. అండ్ మా చెల్లెను వచ్చిన వాళ్ళందరికీ కాళ్ళకి పసుపు పెడుతుంది. ఇంకా మా అద్వైతకి ఇట్లా పసుపు పెట్టించుకోవడం అయితే చాలా ఇంట్రెస్ట్, భలే క్యూట్గా పెట్టించుకుంటుంది. ఇంకా కాళ్ళకి పసుపు పెట్టించుకున్న తర్వాత ఇంకా మమ్మీ వాళ్ళైతే మాకు బట్టలు పెట్టడం అయితే స్టార్ట్ చేశారు. ఇంకా ఓడిబియ్యం అయితే మా అత్తయ్య వాళ్ళకి నాకు మా ఇద్దరికి కలిపి ఓడిబియ్యం పోస్తారు. అండ్ ఫస్ట్ అయితే ఇక్కడ మమ్మీ బట్టలు పెట్టేస్తుంది. మా అద్వైతకి అయితే ఎంత ఇంట్రెస్ట్ ఇట్లా బొట్టు పెట్టించుకోవడం, వేరే వాళ్ళకి తన బొట్టు పెట్టడము. అండ్ ఈ బట్టలు పెట్టడం అయిపోయిన తర్వాత బట్టలు మార్చుకొని వచ్చి మేమైతే వ్రతం మీద కూర్చోవాలి. మనకి ముఖ్యంగా ఆడపిల్లలకి పుట్టింటి నుండి ఇలాంటి చిన్న చిన్న అకేషన్స్ మన కోసం చేస్తే ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో కదా. నాకైతే ఆ రోజు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. నేను కూడా చాలా బాగా హ్యాపీగా ఉండే. ఈ ఓడిబియ్యం పోయించుకోవడం ఒక హ్యాపీనెస్. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ నాకైతే వ్రతం. అసలు లిటరల్గా నేను ఎన్నిసార్లు అనుకున్నానో పెళ్ళైన కొత్త మాతో వ్రతం చేయించాలి అని, బట్ అసలు పాసిబుల్ అవ్వలేదు. బట్ ఇప్పటికీ కుదిరింది. సో ఇక్కడ మమ్మీ వాళ్ళు అయితే మాకైతే బట్టలు పెట్టేశారు. అండ్ నేనైతే షాపింగ్ కూడా ఇక్కడనే చేసా. మా మమ్మీ వాళ్ళు నాకు మా హస్బెండ్కి అయితే 5,000 ఇచ్చారు. 5,000లో మేము ఇద్దరం బట్టలు కొనుక్కున్నాము. ఇంకా అత్తయ్యకి మామయ్యకి మమ్మీ ఊరి నుండి తీసుకొచ్చింది. ఇంకా అద్వైతకి కూడా మమ్మీ 2 dresses తీసుకొచ్చింది. ఇంకా ఇక్కడ అన్నయ్య వాళ్ళు ఒక లంగా బ్లౌజ్ కుట్టించారు. సో తనకైతే మొత్తం 3 డ్రెస్లు అన్నమాట. దాని సంబరం చూడాలి. అంత ఇంత కాదు, డ్రెస్ పట్టుకొని ఎంత క్యూట్గా కూర్చుందో అసలు మా అద్వైత. బట్టలు పెట్టడం అయిపోయిన తర్వాత అందరం వెళ్ళి తొందరగా బట్టలు మార్చేసుకొచ్చుకున్నాము. ఇంకా వ్రతం అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ వ్రతం అయితే విత్ క్లిప్స్ నేను రాగానే పెడుతున్నాను, మీరు కూడా చూసేయండి.
అక్షతలు నమస్కారం చేసుకుని అందరూ అక్షత దీపాల దగ్గర తాను మందిరేషు మాధవాయ స్వాహ హస్తం రక్షాయ మనసు చేతులు అండ్ పూజ అయితే చాలా బాగా స్టార్ట్ అయింది. ఇంకా దీపాలు అన్ని వెలిగించిన తర్వాత సత్యనారాయణ స్వామి విగ్రహం ఉంటుంది కదా, సో దానికైతే ఇప్పుడు కడిగి మనం అభిషేకం చేయాలి కదా. సో మేము కూడా ఇక్కడ అదే చేస్తున్నాము. ఇంకా ఇద్దరం కూర్చున్నాం కాబట్టి ఒకసారి అన్నయ్య వాళ్ళు కడిగిన తర్వాత మళ్ళీ నేను కడిగి ఇంకా నేనే విగ్రహంకి అయితే బొట్టు పెట్టేస్తున్నాను. దీని తర్వాత యాక్చువల్ పూజ స్టార్ట్ అయిందన్నమాట. అంటే స్వామివారి కథలు ఉంటాయి కదా, సో ఆ కథల క్లిప్స్ అని నేనేం పెట్టడం లేదు, ఎందుకంటే అందరికీ తెలుసు కదా అని. తస్మై బ్రహ్మజ బ్రహ్మాజ ఆయుర్వేదో భాగదే నైవైనం ప్రణైతే బ్రాహ్మణార్షయేముద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతా విరుద్ధరతే యావతీర్వై దేవతాస్తా సర్వా వేదవిధి బ్రాహ్మణే వసంతే తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివే దివే నమస్కుర్యాన్న శ్రీలంకే తయేదేవ దేవతా ప్రీణాతే పర్యాప్యానంతరాయాయ సర్వస్తోమోతిరాత్ర ఉత్తమ మహాభవతి సర్వస్యాప్యై సంపూర్ణ కృపాగణా సిద్ధిద్వారా మనోవాంఛా సిద్ధిరస్తు ఇష్టకామ్యాలు సిద్ధిరస్తు వ్యాపార ఉద్యోగారోగ్య సర్వేశ్వర దినవేన వృద్ధిరస్తు శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్తిరస్తు అఖండ మహాలక్ష్మీ గణపతి దేవ సంపూర్ణ కృపాగణా సిద్ధిద్వారా అన్యోన్య దాంపత్యకా సిద్ధిరస్తు శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి రోచరో రోచమాన శోభన శోభమాన కళ్యాణః. ఇప్పుడు అక్కడ సక్సెస్ఫుల్గా వ్రతం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా ఫస్ట్ అయితే దేవుని ఆశీర్వాదం అయితే తీసుకున్నాము, అండ్ దాని తర్వాత అయ్యగారి ఆశీర్వాదం కూడా తీసుకున్నాము, అండ్ ఫైనల్గా మా హస్బెండ్ ఆశీర్వాదం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో నేను కూడా ఇక్కడ కాలు మొక్తా అంటే పక్క నుండి మా చెల్లె నన్ను అయితే తీస్తేస్తుంది, అక్క అట్లనే ఉండు అని. అయిపోయింది వ్రతం. ఎట్లా అనిపించింది? ఏం బాగుంది. షో మీ యువర్ బ్యాంగిల్స్ అది. మధ్య యాక్సెంట్ అర్థం కాదు సమ్ టైమ్స్. వ్రతం అయ్యాక కొంచెం బ్రేక్ తీసుకున్న తర్వాత ఒక 5-10 minutesకి అయ్యగారు వ్రతం అయితే కదిలిచ్చేసేయమన్నారు. సో మేమైతే కదిలిచ్చేసాము. ఇంకా అది అయిపోయిన తర్వాత మమ్మీ వాళ్ళు అయితే మాకు ఇక్కడ ఓడిబియ్యం పోస్తున్నారు. ఏం కావాలి అద్వైత? బాగా లాకెట్ ముందుకే. నేను అనుకున్న 2 థింగ్స్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగాయి. ఒకటైతే ఒడిబియ్యం పోయించుకోవడం, ఇంకొకటి అయితే వ్రతం అన్నమాట. ఈ వ్రతం గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎందుకంటే మేము యాజ్ ఏ కపుల్గా ఎప్పటి నుండో నేను చేయాలని అసలు చాలా అనుకున్నాను. ఇంతకు ముందు కూడా చెప్పాను కదా అసలు కుదరలేదని, బట్ లిటరల్గా వ్రతం చేసినందుకు నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పటికీ ఈ వర్డ్స్ నేను ఒక 5-6 times చెప్పుకుంటాను, ఎందుకంటే నేను అంత హ్యాపీగా ఉండే కాబట్టి. కపుల్గా
ఫంక్షన్స్కి వెళ్ళడం బయటికి వెళ్ళడం ఎంతో ఇంపార్టెంటే, ఇట్లా కలిసి పూజలు చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో సక్సెస్ఫుల్గా అయితే పూజలు చేసాము, హ్యాపీ. ఇంకా మమ్మీ వాళ్ళు ఇక్కడ ఒడిబియ్యం పోస్తున్నారు. ఫస్ట్ అయితే అత్తయ్యకి మా అమ్మాయికి పోసిన తర్వాత ఇంకా ఇక్కడ నాకు మా హస్బెండ్కి అయితే ఒడిబియ్యం పోస్తున్నారు. ఫస్ట్ అయితే యాజ్ యూజువల్ మమ్మీతోటే స్టార్ట్ అయిపోయింది. ఇంకా దాని తర్వాత మా పిన్నిలు వదినలు అత్తలు అందరైతే ఒడిబియ్యం పోసినారు. మా అద్వైత్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉండే. లిటరల్గా మా మధ్య ఒడిబియ్యం అనే డిస్కషన్ వచ్చిన తర్వాత నుండి ఎన్నిసార్లు అడిగిందో మనకు అమ్మమ్మ వాళ్ళు ఎప్పుడు ఒడిబియ్యం పోస్తారు, నేను పోయించుకుంటా అని. సో దాని కోరిక కూడా తీరింది. అండ్ అద్వైత కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉండే. ఇంకా ఇట్లా ఒడిబియ్యం పోసుకున్న తర్వాత అందరం అయితే కలిసి లంచ్ చేసాము. అండ్ వ్రతం చేసినాం కాబట్టి నేనైతే ఆ రోజు ఫాస్టింగ్ ఉండే. ఇంకా మా హస్బెండ్ కూడా ఫాస్టింగ్ ఉన్నాడు. అతను ఉంటాడని అస్సలు అనుకోలేదు పాపం. నా కోసం అయితే ఫాస్టింగ్ ఉన్నాడు. ఎందుకు నా కోసం ఉన్నాడు అని చెప్పిన అంటే అతను బేసిక్గా ఎక్కువ దేవుని నమ్మడం పూజలు చేయడం చాలా తక్కువ అన్నమాట. సో యాజ్ ఎ వైఫ్గా మనకి ఏంటంటే పెద్ద పెద్ద థింగ్స్ చేయకపోయినా ఇలాంటి చిన్న చిన్నవి నీ కోసం చేస్తున్నా అన్నప్పుడు ఆ వర్డ్ అయితే మనకి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది కదా. సో నేను కూడా సేమ్ అదే ఫీల్ అయ్యాను, అందుకే అలా చెప్పాను. అద్వైత ఓడిబియ్యం పోసుకుంటుంది. ఫైనల్గా సక్సెస్ఫుల్గా అయితే నేను మెట్టెలు చేయించుకోవడం, సత్యనారాయణ స్వామి వ్రత కథ, ఇంకా ఒడిబియ్యం పోయించుకోవడం అయితే చాలా అంటే చాలా బాగా జరిగాయి. అండ్ మీకు కూడా ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. సో దట్ నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోకి ఎంతమంది రిలేట్ అయ్యి ఉన్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు వీడియోని ఎక్కడి నుండి చూస్తున్నారో కూడా మీ ప్లేస్ అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే ఇంతే. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.